లోకల్గా ఎవరో ఒకరు మాట్లాడి నేను బతికే ఉండానని అనిపించుకోవాలనే ప్రయత్నంలో ఒక భాగమే తప్పించి అతను మాట్లాడిన మాటల్లో అసలు పసలేదు. దాని గురించి చర్చ కూడా అనవసరం అనిపిస్తుంది. ఎందుకంటే అతను వచ్చిందే కాంగ్రెస్ పార్టీ వేసిన బెచ్చపు మెతుకులు తిని పైకి వచ్చిన మనిషి. 2004-2009 మధ్యలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ప్రభుత్వాన్ని అపహాస్యం పాలు చేసి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా దోసుకున్న సంపదకు దొంగలెక్కలు రాసిన వ్యక్తి అతను. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఈ మనిషి పేరు ఎవరికి తెలియదు, వాళ్ళకి తెలియదు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చెడ్డ పేరు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఎంత దారుణంగా ఇది దెబ్బతింది అంటే ఇటువంటి ద్రోహులు ఆ పార్టీని అడ్డం పెట్టుకుని చేసిన దారుణాల మూలానే పార్టీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అటువంటి కాంగ్రెస్ పార్టీ నీడను చేరి కాంగ్రెస్ పార్టీ నీడన ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా లక్షల కోట్లు దోసేసుకుని ఆ దోసుకున్న డబ్బుకి దొంగ లెక్కలో దొంగ కంపెనీలు, సూట్ కేసు కంపెనీలు పెట్టి